నమస్కారం. పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో గుర్రం జాషువా గారు రాసిన ముంతాజ్ మహల్ కావ్యం నుండి ఒక చక్కని పద్యంను తెలుసుకుందాం. మానవుడు తన జీవన యాత్రలో ఈ సంసార చక్రములో చిక్కకుండా తప్పించుకోలేడు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ తమ భార్య పిల్లలే లోకంగా భావిస్తారు. ప్రతి ఇల్లాలు కూడా తన భర్తనే దైవంగా భావిస్తుంది. తన పిల్లలు తన యొక్క భర్తనే లోకంగా భావిస్తుంది. మరి వారి కోసం తన యొక్క జీవితమును అంకితం చేస్తుంది. ఈ సృష్టిలో అత్యంత మధురాతి మధురమైనటువంటి తీయనైనటువంటి స్నేహబంధము భార్యాభర్తల యొక్క బంధము. అటువంటి మధురాతి మధురమైనటువంటి ఆ బంధము ఏదో ఒక రోజు తెగిపోవలసినదే. మరి ఈ లోకము నుండి అయితే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరో ఒకరు ముందుగా ప్రయాణం చేయవలసినదే. మరి ఈ లోకము నుండి ఎవరో ఒకరు ముందుగా వెళ్ళిపోవలసినదే. మరి అటువంటి మధురాతి మధురమైనటువంటి ఆ బంధము తెగిపోవలసినదే అనేటటువంటి మాటకే మిక్కిలి బాధ కలుగుతుంది మిత్రులారా. మరి అటువంటి ఆ బంధము తెగిపోతే భరించడం అనేటటువంటిది చాలా కష్టం. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరిగి తీరాల్సిందే. అయితే భార్యనో భర్తనో ఎవరో ముందుగా ఈ లోకమును వదిలిపెట్టి వెళ్ళవలసినదే. మరి ఆ వెళ్ళినటువంటి నేస్తమును మరచిపోలేక ఈ భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే భార్య కావచ్చు, భర్త కావచ్చు, మిక్కిలి దుఃఖించవలసినది. మరి ఇటువంటి బాధాకరమైనటువంటి సన్నివేశంను దాటడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. సరిగ్గా ఇలాంటి సంఘటననే మన యొక్క ఛానల్ను ఆదరిస్తున్నటువంటి మిత్రులలో ఒకరైనటువంటి సూర్యనారాయణ మూర్తి గారికి ఎదురైంది మిత్రులారా. గౌరీ శంకరి సూర్యనారాయణ గార్ల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో కరోనా మహమ్మారి కల్లోలం రేపి తన కాటుకు గౌరీ శంకరి గారిని బలి తీసుకుంది. మరి ఈ కష్టకాలంలో సూర్యనారాయణ మూర్తి గారికి కావలసినంత ధైర్యమును ఇచ్చి మరి ఆ గౌరీ శంకరి గారిని మర్చిపోయే శక్తిని ఇచ్చి గౌరీ శంకరి గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియోను గౌరీ శంకరి గారికి అంకితముగా చెప్తున్నాను. మిత్రులారా, అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటికి వెళ్ళండి. ఎంత దగ్గర వారైనా సరే, ఎంత సొంత వారైనా సరే, వీలైనంత దూరాన్ని పాటిద్దాం. ఆ కరోనా మహమ్మారిని తరిమివేద్దాం. ఇక విషయంలోకి వెళ్తే, ముంతాజ్ మహల్ కావ్యంలో ముంతాజ్ తర్వాత షాజహాన్ వీరిద్దరి యొక్క ప్రేమ వృత్తాంతమును గురించి తెలియజేస్తుంది ముంతాజ్ మహల్ కావ్యం. మరి ముంతాజ్ గారు ప్రసవ వేదనతో మరణించేటటువంటి సమయంలో తనకు మరణం ఆసన్నమైనదని చెప్పి తన యొక్క భర్త నుండి తాను వీడిపోవాల్సి వస్తుంది అనేటటువంటి విషయాన్ని షాజహాన్కు తెలియజేస్తూ బాధపడుతూ చెప్పినటువంటి సందర్భంలోని పద్యం మిత్రులారా. ఇది షాజహాన్ ముంతాజ్లకే కాదు, ఎవరి జీవితంలో అయినా ఇలాగే ఉంటుంది. ఎవరికైనా బాధ ఒకే విధంగా ఉంటుంది. మరి ఇక్కడ ఇది ప్రతి మానవునికి మనము ఎవరమైనా సరే, ఎవరికైనా సరే దీనిని అన్వయించి చూసుకున్నప్పుడు అందరి జీవితంలో ఇలాగే జరుగుతుంది. మరి ముందుగా ఒక్కసారి ఈ పద్యమును చూద్దాం. ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయం బను సత్రశాలలో నీ సతినై ముగించి తిని నేటికి నాదు ప్రవాసయాత్ర యోధీ సముపేత ఇట్టి పరదేశుల చెల్మి తిరంబుగాదు క్ష్మావాస కథా విశేషములు స్వాప్నికముల్ చపలా విలాసముల్. పద్యమును మరొకసారి చూద్దాం. ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయం బను సత్రశాలలో నీ సతినై ముగించి తిని నేటికి నాదు ప్రవాసయాత్ర యోధీ సముపేత ఇట్టి పరదేశుల చెల్మి తిరంబుగాదు క్ష్మావాస కథా విశేషములు స్వాప్నికముల్ చపలా విలాసముల్. మరి ఓ ధీ సముపేత అంటూ షాజహాన్ గారికి చెప్తుంది ముంతాజ్. ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయంబు అను సత్రశాలలో ఈ సుఖ దుఃఖములతో కూడుకున్నటువంటి సుఖ దుఃఖ మిశ్రమ ఈ మహీవలయంబు, ఈ భూమండలం అనేటటువంటిది సుఖ దుఃఖముల యొక్క సమ్మిళితము. సుఖ దుఃఖములతో కూడుకున్నటువంటి ఈ భూమండలము అను సత్రశాలలో, సత్రశాల అంటే మనము అన్నము తిని వెళ్ళిపోయేటటువంటి ప్రాంతము. దీన్ని మనం ఇప్పుడు హోటల్గా వ్యవహరిస్తున్నాం. మరి ఈ భూమండలం ఎటువంటిది
అంటున్నారు ఇక్కడ ముంతాజ్ గారు అంటే సుఖ దుఃఖములతో కూడుకున్నటువంటి ఈ భూమండలము అనేటటువంటి సత్రశాల, ఇది ఒక మనం అన్నము తిని వెళ్ళిపోయేటటువంటి ప్రాంతం. మరి అటువంటి సుఖ దుఃఖములతో కూడుకున్నటువంటి ఈ భూమండలము అనేటటువంటి సత్రశాలలో నీ సతినై ముగించి తిని నేటికి నాదు ప్రవాసయాత్ర. మరి ఈ రోజుతో నేను ప్రాణేశ్వర నీ సతినై ముగించి తిని నేటికి నాదు ప్రవాసయాత్ర. మరి అటువంటి ఈ సత్రశాలలో ఇన్ని రోజులు ఈ భూమండలం అనే సత్రశాలలో నీకు భార్యగా ఉండి ఈ రోజుతో ఆ బంధమును తెంచుకొని నేను వెళ్ళిపోతున్నాను. నా ప్రవాసయాత్ర నేటితో ముగిసిపోయినది. నీతో బంధము నాకు నేటితో ముగిసిపోయినదయ్యా ప్రాణేశ్వర. మరి ఇట్టి పరదేశుల చెల్మి తిరంబు కాదు. మరి ఇన్ని రోజులు మనం ఇక్కడ కలిసి ఉన్నాము, కానీ ఈ పరదేశుల యొక్క చెల్మి స్థిరమైనటువంటిది కాదు అంటుంది. ఇక్కడ పరదేశుల చెల్మి అన్నప్పుడు మనకు పెద్దలు ఏం చెప్తూ ఉంటారంటే, స్త్రీలు ఆకాశ మార్గములో స్త్రీలు ఒక లోకము నుండి పురుషులు ఒక లోకము నుండి ఇద్దరు వేరు వేరు లోకాల నుండి ఈ భూమండలములోకి వచ్చిన తర్వాత ఒక దగ్గర కలిసిపోవడం జరుగుతుంది. మరి ఇట్టి పరదేశుల చెల్మి అన్నాడు. మరి ఈ పరదేశుల చెల్మి అనేటటువంటిది స్థిరమైనటువంటిది కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క లోకము నుండి వస్తున్నారు, ఇక్కడ కలుస్తున్నారు, మరి సంసార చక్రములో చిక్కుకుంటున్నారు. భార్య మీద భర్త, భర్త మీద భార్య మమకారం చూపించుకుంటున్నారు. ఒకరికొకరు మరచిపోకుండా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితమును గడిపిన తర్వాత ఎవరో ఒకరు ముందుగా వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఇది స్థిరమైనటువంటిది కాదు, ఇది శాశ్వతమైనటువంటిది కాదు. క్ష్మావాస కథా విశేషములు స్వాప్నికముల్ చపలా విలాసముల్. క్ష్మావాస కథా విశేషములు. మరి ఈ క్ష్మావాసము ఈ భూమండలంలో జరిగినటువంటి కథా విశేషములు. మరి ఆ యొక్క ఆకాశ మార్గము లోపల మనము వేరు వేరు లోకము నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భూలోకములో మనము భార్య భర్తలుగా గడిపినటువంటి ఆ కథా విశేషములు, ఆ క్షణములన్నీ కావచ్చు, ఆయా సంఘటనలన్నీ కూడా స్వాప్నికముల్, అవన్నీ కలల వంటివి. చపలా విలాసముల్, అవన్నీ కూడా చపలా విలాసములు, మెరుపు తీగల లాంటివి. ఎందుకంటే మెరుపు ఏ విధంగా అయితే అశాశ్వతమైనటువంటిదో ఈ భూలోకంలో మనం గడుపుతున్నటువంటి క్షణాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. భార్య భర్తల యొక్క బంధము కూడా అశాశ్వతమైనటువంటిది. మరి అటువంటి పవిత్రమైనటువంటి బంధమును, అటువంటి మధురాతి మధురమైనటువంటి బంధమును వీడి నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అంటారు ముంతాజ్ గారు. ఈ పద్యంలో అత్యంత అద్భుతంగా చిత్రించారు గుర్రం జాషువా గారు ఈ పద్యమును. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.